ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అనారోగ్యశ్రీగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి 3,000 కోట్లు బకాయిలు రాక ఈ రోజున నెట్వర్క్ హాస్పిటల్స్ పూర్తిగా బోర్డులు తిప్పేసి నో బోర్డు పెట్టి ప్రజల్ని వైద్య ఆరోగ్య సేవలు అందించక వాళ్ళ యొక్క తలరాతలకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రిపీటెడ్గా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదో విధంగా అలారం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మేము వైద్య సేవలు అందించలేకపోతున్నాము, మాకు రావాల్సినటువంటి చెల్లింపులు ఈ ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు, దానివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పి రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ రాస్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత కూడా వాళ్ళలో చలనం లేదు. ఈ లెటరు రేపటి నుండి వైద్య సేవలు బంద్ అని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ లెటర్ రాశాయి. పూర్తిగా కూడా ఈ నెల 10 నుంచి అని చెప్పేసి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంగా మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ సంవత్సర కాలంగా ఆశాస్ అయితే నియర్లీ 20 టైమ్స్ అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని? మేము నడపలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కనీస చర్చలు కూడా చేయకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాము.